హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమ అండ్ రేవతి డైలీ డైరీస్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఆయన గారు అయితే చేపలు, బోటి, గోంగూర తీసుకొచ్చారండి. అయితే మా పిల్లలైతే బోటి, గోంగూర వండమన్నారు. బోటి, గోంగూర ఎలా వండాలో చూసేద్దాం రండి. పిల్లికి అన్నం పెట్టేస్తామండి. ఫస్ట్ అయితే మా మిద్దె మీద పిల్లలు పెట్టిందండి. వాటి ఈ ఎండలకి మనమే ఉండలేకపోతున్నాం కదా, చాలా నీరసం అయిపోతున్నాం కదండి. మూగజీవులు కూడా మనం అన్నం పెట్టి మనం మూగజీవులు కూడా కాపాడుదామండి. అలాగే మా ఇంటి దగ్గర ఒక కుక్క ఉంటుందండి. అది దాని పేరు బ్లాకీ. దానికి కూడా అన్నం పెడతారండి, ఈ వాటర్ కూడా పెడతారు. అలాగే మీరు కూడా మిద్దె మీదగా వాటర్ పెట్టండి. పక్షులకి అలాగే మూగజీవులకి జంతువులకి కూడా వాటర్ పెట్టండి. ఇప్పుడైతే పెరుగన్నం పెట్టానండి. మరి కుక్కకి, పిల్లిలకి చూసారు కదా ఎలా తింటున్నాయో. ప్రతిరోజు కూడా వీటికి రోజు ఇలాగే అన్నం పెడతానండి. ఇప్పుడైతే గోంగూర బోటి ఎలాగా చేద్దామో రండి చూసేద్దాం. మా పాప అయితే ఉల్లిపాయలు కట్ చేస్తుందండి. ఇప్పుడు మరి నేనైతే బోటి క్లీనింగ్ చేస్తున్నానండి. మరి వేడి నీళ్ళు మరగబెట్టి ఆ వేడి నీటిలో బోటి వేసి స్పూన్తో బాగా బోటి మీద బ్లాక్ అంతా గీకాలండి. పేగులు కూడా పుల్లపెట్టి తిరిగేసి బాగా క్లీనింగ్ చేసుకోవాలి. చాలా ఎక్కువ టైం పడుతుందండి. బోటి క్లీనింగ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. నాకైతే చాలా టైం పట్టిందండి ఆ బోటి క్లీనింగ్ అంతా చేసేటప్పటికి. అలాగే ఆ బోటి క్లీనింగ్ వీడియో అయితే నేను తీయలేదండి. మీకు ఎవరికైనా ఆ వీడియో కావాలి అంటే క్లీనింగ్ చేసే వీడియో, బోటి క్లీనింగ్ చేసే వీడియో కామెంట్ చేయండి. చూసారు కదండి బోటి ఎలా క్లీనింగ్ చేశానన్నది. అలాగే చాలా ఎక్కువ సార్లు బోటిని కడగాలండి నీట్గా. చూసారు కదా వాటర్ తెల్లగా వచ్చే వరకు చాలా ఎక్కువ సార్లు బోటిని కడిగి శుభ్రం చేసుకోవాలి. వీడియోలో చూసారు కదండి బోటిని నేను ఎంత బాగా శుభ్రం చేసి క్లీనింగ్ చేసి తెల్లగా వాటర్ వచ్చేలాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలండి. కళాయిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత వీడియోలో చూపించాను కదండి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ అయితే కేజీ బోటి తీసుకున్నామండి. కేజీ బోటికి మీడియం సైజు 4 ఆనియన్స్ తీసుకోవాలండి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకొని కట్ చేసుకోవాలండి. ఆవాల జీలకర్ర కొంచెం వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. అవి వేయించేటప్పుడు కొంచెం కల్లుప్పు కూడా, రాళ్ళుప్పు ఉంటే మీ దగ్గర కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకుంటే బాగా వేగుతాయండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా అలా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు చిన్న స్పూన్ అయితే 1 స్పూన్ అండి, పెద్ద స్పూన్. ఆనియన్స్ అన్నీ కలుపుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకొని తర్వాత బోటి వేసుకొని వేయించుకోవాలండి. బోటీలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు బోటీని మూత పెట్టి మగ్గించాలండి. బోటీలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం మూత పెట్టి, బోటి కూరలో నీళ్ళు మగ్గేలోపు మనం గోంగూర అయితే పెద్దదైతే 1 కట్ట తీసుకోవాలండి. చిన్న కట్టలు సరిపోతాయి. ఆకు తీసుకొని వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని ఆ ఆకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఈ గోంగూర వేసి మగ్గించాలండి. ఇప్పుడైతే బోటీలో వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. నేనైతే కారం 2 స్పూన్లు వేసుకున్నానండి. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి.
ఎందుకంటే గోంగూర కూడా వేస్తున్నాం కాబట్టి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకున్నాను కారం. అలాగే కారం వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసి కలిపి బాగా మూత పెట్టిన తర్వాత వాటర్ పోసి బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందామండి. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒకసారి చూద్దామండి మూత తీసి. ఇప్పుడైతే ఆయిల్ బాగా పైకి తేలింది, చూసారు కదండి కూర ఎంత బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే గోంగూర పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, పప్పు గుత్తితో బాగా పేస్ట్ చేసుకొని ఆ గోంగూర పేస్ట్ని కూడా కూరలో వేసేసుకొని బాగా కలుపుకుందామండి. బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి కూరని మగ్గించుకుందామండి. ఇప్పుడైతే తీసి చూద్దామండి మూత. కూర అయితే చూసారు కదండి అయిపోవచ్చింది. లాస్ట్కి ఫైనల్ ఆయిల్ బాగా పైకి తేలిందండి. కూర చాలా చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది. అయితే లాస్ట్కి ఇంకా బాగా కలిపేసుకొని కూర అయిపోయిందండి. ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకుందామండి. ఓకే, కూర అయిపోయిందండి. చూసారు కదండి బోటి గోంగూర కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.